cell organelles and okay, today we are going to discuss about cell organelles. Okay, today's our topic is cell organelles. Cell organelles perform an important function in the cell. There are many cell organelles that are found in the cytoplasm of the cell. They are endoplasmic reticulum, Golgi apparatus, lysosomes, mitochondria, ribosomes, plastids, and vacuoles. So these are the cell organelles present in the plant cell. Okay, ivanni ekkada untayi? Plant cell lo untayi. Right? This is a plant cell, no? So plant cell consisting of some cell organelles. Plant cell lo entana konni cell organelles untayi. Cell organelles are nothing but parts of the cell. Okay na? Cell lopala unde parts. Okay na, manam enti previous lo manam deni gurinchi discuss chesam. We are discussed about plasma membrane. We are discussed about cell wall. Nucleus. We are discussed about nucleus and cytoplasm. Okay na? Cytoplasm ante enti? Fluid content. It is covered by plasma membrane. Okay na? Idi manam discuss chesam. Right? సో మన ప్లాంట్ సెల్ లోపల ఏంటి కొన్ని సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి, లైక్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, ఇక్కడ ఉంది కదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇదేంటి నాన్న ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ ఆపరేటర్స్ అండ్ లైసోసోమ్స్, ఇలా డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి నాన్న. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు? వీ కెన్ అబ్జర్వ్ దీస్ సెల్ ఆర్గానెల్స్ ఇన్ ద ప్లాంట్ సెల్. ఓకేనా, ప్లాంట్ సెల్ లోపల ఈ సెల్ ఆర్గానెల్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్? సెల్ ఆర్గానెల్స్ ఏం చేస్తాయి? దే పర్ఫార్మ్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ ద సెల్. ఓకేనా, మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయి, మన బాడీలో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. సో సిమిలర్ అలాగే మన సెల్ లోపల, ఓకేనా, మన లోపల కూడా సెల్స్ ఉంటాయి. మన సెల్స్ లోపల ఏంటి సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి నాన్న. సో అవి ఏం చేస్తాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. సో ఈరోజు మనం ఏంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, అది ఎలా ఉంటుంది, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సెల్ ఆర్గానెల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో టుడే we are going to discuss about endoplasmic reticulum. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక్కడ ఉంది న్యూక్లియస్ పక్కన ఉంది కదా, చూసారు కదా. సో ఇదేంటి నాన్న, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. When a cell is observed under an electron microscope, a network of membranes appear throughout the cytoplasm called endoplasmic reticulum. ఓకేనా, మనం ఎప్పుడైతే సెల్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తామో మనకేంటి ఒక నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్. ఓకేనా, ఒక మెంబ్రెయిన్ ఒక నెట్వర్క్ లాగా మనకు కనిపిస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ నాన్న. ఓకేనా, ఇక్కడ ఎలా ఉంది, ఒక నెట్వర్క్ లాగా ఉంది మెంబ్రెయిన్. సో అది ఎక్కడ ఉంటుంది, టోటల్ సెల్ త్రూఅవుట్ ద సైటోప్లాజం. ఓకేనా, సైటోప్లాజం ఎలా ఉంటుంది, ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ లోపల ఏంటి, ఒక నెట్వర్క్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉంది కదా. సో ఇదేంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నాన్న. దిస్ నెట్వర్క్ క్రియేట్స్ ప్యాసేజ్ ఇన్ ద సైటోప్లాజం టు ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్. ఓకే, వాట్ ఈస్ ద endoplasmic reticulum? What is the function of endoplasmic reticulum? So we already know some cell organelles, they are having important functions in the cell. మనకు తెలుసు సెల్ లోపల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఏంటి, సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, ఏం ఫంక్షన్ చేస్తుంది సెల్ లోపల, ఇంపార్టెంట్ ఏంటి, దీని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉండాల్సిన అవసరం ఏంటి? సో ఇదేం చేస్తుంది అంటే దిస్ నెట్వర్క్ క్రియేట్. ఓకేనా, ఇక్కడ మనం ఏమని చెప్పాము, అది ఒక నెట్వర్క్ లాగా సైటోప్లాజం లో ఉంటుంది అని చెప్పాము. సో అదేం చేస్తుంది, ప్యాసేజ్ ఇన్ ద సైటోప్లాజం టు ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్. ఓకేనా, సెల్ లోపల డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయని చెప్పాము. సో వాటి లోపల ఏంటి, సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓకేనా, రైబోజోమ్స్ ఉంటుంది, అది దాని ఫంక్షన్ ఏంటి నాన్న, అది ప్రోటీన్స్ ని సింథసైజ్ చేస్తుంది. సో ఆ ప్రోటీన్స్ ఏం చేయాలి, ఒక పార్ట్ నుంచి, ఓకేనా, సెల్ లోపల ఉన్న ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ లోపలికి అది ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అలా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటి, అదేం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్. ఓకేనా, మన సెల్ లోపల ఉన్న ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, అందులో ఏంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. ఓకేనా, అది సెల్ ఆర్గానెల్ అని చెప్పుకున్నాం. సో అందులో ఏంటి నాన్న, 2 types ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, సెకండ్ వన్ ఈస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం.
ఓకేనా, అందులో ఏంటన్నా 2 టైప్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఐడెంటిఫై చేస్తాం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఐడెంటిఫై చేస్తాం? So rough endoplasmic reticulum, some granule-like structures are present on the surface of the endoplasmic reticulum called ribosomes. Ribosomes play an important role in the protein synthesis. Okay, this is the endoplasmic reticulum nana. Some granular-like structures, okay na, konni dot-like structures, okay na, ikkada you can observe here. Some granular-like structures are present on the endoplasmic reticulum. Okay na, endoplasmic reticulum పైన ఏముందన్నా కొన్ని గ్రాన్యులర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. చూసారా, ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీరు? ఏంటి, ఒక డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ నానా? దోస్ ఆర్ నథింగ్ బట్ రైబోజోమ్స్. ఓకేనా, ఇక్కడ డాట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవేంటి? అవి రైబోజోమ్స్ నానా. సో అవి ఎక్కడ ఉన్నాయి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఇది ప్యాసేజ్ లాగా ఉంది. ఓకేనా, ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయింది. సో ఈ నెట్వర్క్ పైన ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన ఏమున్నాయి నాన్న? రైబోజోమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? దట్ ఈస్ నోన్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన రైబోజోమ్స్ అనేవి ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. ఓకేనా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. సో ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి అసలు? ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ద ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. ఓకేనా, ప్రోటీన్ సింథసిస్ లో అవి యూజ్ అవుతాయి. సో కొంతమందికి డౌట్ వచ్చినట్టుంది. ఫస్ట్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా చరణ్? ఓకేనా, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ నాన్న. Teacher, for yesterday, any video is not sent, teacher. Send in the MRMS group, Nana. So you are not the group, that's why you don't know about video. That's why I'm repeating the topic again. I'm explaining the same topic which I have sent a video. Okay, video lo unna topic ni nenu send chestunnanu. Okay, understood up to here? So ippadi varaku ardham. Teacher, your voice is coming small, very low. Okay, now? Yes, teacher. It is clear, teacher. Okay. Yes, Charan, unmute yourself, Nana. Sorry, mute yourself. Yes. So the granular like structures, ribosomes, which are present on the endoplasmic reticulum. Okay, they play an important role in the protein synthesis. Okay, what is the function of ribosomes? They are helping they play an important role in the protein synthesis. Okay, if the ribosomes are present on the endoplasmic reticulum, that part, okay, that endoplasmic reticulum is known as rough endoplasmic reticulum. It is also known as RER. Okay, rough endoplasmic reticulum, it is also known as RER. Okay. So next, smooth endoplasmic reticulum. We have studied about rough endoplasmic reticulum. So now we are going to discuss about smooth endoplasmic reticulum. If the parts or section of an endoplasmic reticulum do not contain ribosomes, then it is said to be smooth endoplasmic reticulum. So just only we have discussed about ribosomes. Okay, ribosomes, if they are present on the endoplasmic reticulum, so that part, that section is known as rough endoplasmic reticulum. If the ribosomes, they are not present on the endoplasmic reticulum, Nana. If the ribosomes are absent on the endoplasmic reticulum, that section, okay, or that part is known as smooth endoplasmic reticulum. Okay na, ikkada enti nana, ribosomes anevi endoplasmic reticulum paina unte danni manam emantunnam? Rough endoplasmic reticulum antunnam or RER anesi antunnam. సో రైబోజోమ్స్ లేవనుకోండి, సో రైబోజోమ్స్ లేని ఆ పార్ట్ ని మనం ఏమంటున్నాం? వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని గ్రాన్యులర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, రఫ్ గా ఉంది. సో ఈ పార్ట్ ని మనం ఏమంటాం? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఎలా ఉంది నాన్న? ఇట్ ఈస్ స్మూత్. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఏమైనా స్ట్రక్చర్స్ ఉన్నాయా? గ్రాన్యులర్ లైక్ స్ట్రక్చర్స్ కానీ రైబోజోమ్స్ ఏమైనా ఉన్నాయా? నో. సో లేదు కాబట్టి ఈ పార్ట్ ని మనం ఏమంటున్నాం? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటున్నాం. So what is the function of smooth endoplasmic reticulum?
It help in the synthesis of lipids nana. Okay na, rough endoplasmic reticulum అక్కడ ఏంటి రైబోజోమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి, అక్కడ ప్రోటీన్ సింథసిస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, లిపిడ్స్ అనేవి సింథసిస్ అవుతున్నాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్. ఓకేనా, ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి సెల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సబ్స్టెన్సెస్ అని చెప్పుకున్నాం. సో దిస్ manufactured proteins and lipids are sent to various parts of the cells based on their needs through endoplasmic reticulum. సో ఇక్కడ రైబోజోమ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ప్రోటీన్ సింథసిస్ చేస్తాయని మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ సింథసిస్ అయిన ప్రోటీన్స్ అనేవి ఏంటి, ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి వెళ్ళాలి. ఓకేనా, ఎక్కడైతే సెల్ కి ఇంపార్టెంట్ ఉంటుందో, ఎక్కడైతే సెల్ కి నీడ్ ఓకేనా అవసరం ఉంటుందో అక్కడికి ఏం వెళ్ళాలన్నా ప్రోటీన్స్ అనేవి వెళ్ళాలి. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, దిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్. So these proteins, these manufactured proteins and lipids, they are transported through the endoplasmic reticulum from one part of the cell to the other nana. Okay na, oka cell lopala synthesis aina ribosomes em chestayani cheppukunnam, avi protein synthesis lo main function chestayani cheppukunnam. So ikkada synthesis aina proteins ekkadiki ellali, they went to other parts of the cell. Okay na, migitha parts untayi kada nana, aa parts దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఏం కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి. ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, త్రూ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుంది, ఇక్కడ సింథసిస్ అయిన ప్రోటీన్స్ ని కానీ లిపిడ్స్ ని కానీ డిఫరెంట్ పార్ట్స్ కి సెండ్ చేస్తుంది అకార్డింగ్ టు దేర్ నీడ్స్. ఓకేనా, ఎక్కడైతే అవసరం ఉందో. సో ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్ కి ఏం కావాలి, సబ్స్టెన్సెస్ కావాలి. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది మేడ్ అవ్వడానికి కానీ ఓకేనా, తయారవ్వడానికి కానీ, ఒకవేళ రిపేర్ డ్యామేజ్ అయితే అది రిపేర్ అవ్వడానికి కానీ ఏం కావాలన్నా ప్రోటీన్స్ కావాలి. సో అది కావాలంటే ఎలా వస్తాయి, సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అకార్డింగ్ టు దర్ నీడ్స్. ఓకేనా, సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అన్ని పార్ట్స్ కి అది సెండ్ చేస్తుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇట్ సర్వ్స్ as channels and helps in the transporting of materials between different regions of cytoplasm or between cytoplasm and nucleus. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలా సార్లు. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటన్నా, అదేం చేస్తుంది, ఇట్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఓకేనా, అది మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇన్ బిట్వీన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది సైటోప్లాజం. ఓకేనా, సైటోప్లాజం ఏంటన్నా ఫ్లూయిడ్ లాగా ఉంటుందని చెప్పుకున్నాం. సో సైటోప్లాజం లోపల ఏముంటాయి నాన్న, డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. సో ఆ సెల్ ఆర్గనెల్స్ కి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి ప్రోటీన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఆ లిపిడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం, సబ్స్టెన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇది చేస్తుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ది సైటోప్లాజం. డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ రీజియన్స్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆర్ బిట్వీన్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. అంతేకాకుండా న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం లోపల కూడా ఇదేంటి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ cytoplasmic framework and provides surface area for various biological activities. So it not only transporting the materials, it also acts as cytoplasmic framework and provides surface area for various biological activities. In the liver cells of vertebrates, smooth endoplasmic reticulum helping detoxifying many poisons and drugs. సో అంతేకాకుండా వర్టిబ్రేట్స్ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. సో వాటి లోపల ఏంటి, ఇదేం చేస్తుందంటే లివర్ సెల్స్ లోపల టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, పాయిజన్స్ ఆర్ డ్రగ్స్ అవి ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో వాటిని డీటాక్సిఫై చేస్తాయి. ఓకేనా, వాటి టాక్సిసిటీని ఓకేనా, దాని పాయిజనస్నెస్ ని అది తగ్గిస్తుంది. ఓకేనా, ఏం తగ్గిస్తుంది అన్న, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, నేనైతే అర్థమైందనేసి అనుకుంటున్నాను, బట్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ నాన్న. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. Yes, Nana, now you can ask me your doubts. Yes, Nana, if you have any doubts, just raise your hand. I will unmute you. Okay, you don't have any doubts?
No doubts. Sharanya. Ramcharan. Pranavi. Abdul Pillar. Any doubts? If you have any doubts, if you don't have any doubts, I will ask you the questions. Okay, are you ready for the questions? Yes, only few students they are saying yes. But I will ask the questions who are not ready. Who are not ready for the questions. Okay, Ramcharan, just unmute yourself. Yes, Nana, which topic we are discussed today? Just I'm asking simple question. Cytoplasm. No, we are not discussed about cytoplasm. Which topic we are discussed today? Just I am asking a simple question. It's just a basic question. ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగాను మనం ఏం చెప్పుకున్నామని అడిగాను మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని అడిగాను ఈరోజు డైలీ మీరే చెప్తున్నారు నాకు గుర్తుంటుంది కదా డైలీ ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదని రామ్ చరణ్ we are discussed endoplasmic reticulum. Okay, we are discussed about endoplasmic reticulum. Cytoplasm గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం నెక్స్ట్ రామ్ తేజ unmute yourself Nana. Ram Teja, unmute yourself. I will ask you simple questions Nana. Simple గా అడుగుతాను భయపడాల్సిన ఏం లేదు ఓకేనా ఓకే yes Nana, what are the two types of endoplasmic reticulums? Two types చెప్పాను కదా సో ఏమేమి ఉన్నాయి నాన్న two types? సో మనం చెప్పుకున్నామా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం yes you don't know I think okay Tarak Mani, unmute yourself now. So what are the two types of endoplasmic reticulum we are discussed today? Just unmute yourself. Teacher. Yes Nana, ఏంటి నాన్న ఏం చెప్పుకున్నాం ఈ రోజు మనం endoplasmic reticulum two types అని చెప్పాను సో ఏంటి ఆ two types? Cell organisms. Okay, we are discussed about cell organelles. In that cell organelles, we are discussed about endoplasmic reticulum. So cell organelles చెప్పుకున్నాం అందులో ఏంటి endoplasmic reticulum గురించి చెప్పుకున్నాం సో అందులో two types అడిగాను నువ్వు చెప్పట్లేదు ఓకే ఎస్ నాన్న టైం అయిపోయింది సో రిమైనింగ్ టాపిక్స్ మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం సో ఈరోజు ఎండ్ చేసేస్తాం